నీ నిశ్చలమైన నీ రాజ్యం కొరకే ప్రవేశింపబడడానికి అర్హత లేని మమ్మల్ని ఈ సంగమనంలో నడిపిస్తూ వచ్చేటప్పుడు బట్టి ఈ ఉదయకాలం మీ శరీరంలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు, మిమ్మల్ని ఆరాధించడానికి చూపించారు. నా తండ్రి, నేటి సమయం మా మధ్యలో మీరు తీసుకొచ్చిన మీ శరీర రక్త మాంసాలను బట్టి మీకు మా తలంపులు, మా గమనాలు, సమస్యలు స్వాధీనంలో జ్ఞాపకం చేసుకునే దేవుడు, నీ వాక్య ద్వారా మమ్మల్ని గుర్చే దేవుడు, మాట్లాడే దేవుడు, సంరక్షించే దేవుడు, చేయలేని ఏది మాలో ఉండకూడనట్టు మమ్మల్ని పరిహరించే దేవుడుగా ఉంది. అందును బట్టి నీకు వందనాలు. నీ కృపాక్షేమలే మా వెంట వచ్చే దిశగా, నీ ఆత్మ పరితపింపు కలిగి ముందుకు సాగే దిశగా, నీ నడిపింపులు కలిగి ముందుకు సాగరకు సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, నీ సన్నిధిలో ప్రాధాన్యపడుతున్నాం. నీ కృపగా బలపరచు. దౌర్భాగ్యులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కరుణించు. కంటికి కనిపించినంత శక్తులు చిగుల శక్తులు పాల్గొంది ప్రోక్షణని నీ ఆత్మ సంధించండి, నీ ఆత్మ గుర్చండి, నీ ఆత్మ మాట్లాడండి, నీ స్వరమే వినిపించండి. ఏర్పాటు చేయబడిన నీ శరీరం విలువను మేము గుర్తించడానికి నీరసించిన వారమే, త్రొట్టిలని వారమే మమ్మల్ని దర్శించి మాతో నీ రక్త నిబంధన చెప్ప మమ్మల్ని సంధించి నీ కృపాక్షేమంగా మా ఇంట్లో వచ్చే తీసుకోవాలి. యావత్తు సంధించి మా తలపుగా మన సంస్థని స్వాధీనంలో ఉంచు. నీ వాక్య పెరుగు సత్యము బయలుదేర చేయమని మాతో కూర్చొని మాట్లాడుతాం. నిత్యమైన నీ రాజ్యం కొరకండి నీ సన్నిధిలో ప్రాధాన్యపెట్టి శరణు నీ ఆత్మను సంధింపు చేసి మా తండ్రి ప్రియరక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధం స్తుతించి ప్రార్థించడం కూర్చున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం అందరికీ తెలుసు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. మొదటి కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలి, అలాగూ చేసి ఆ వృత్తిని ఆ పాత్రలోని మరోసారి అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలి, అలాగూ చేసి ఆ వృత్తిని ఆ పాత్రలోని మన అంశానికి వెళ్దాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం, చివరి వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. సుడిగాలి జనులను చుట్టుకొని తాము అర్పించిన బలులన్నట్టు వారు ప్రభు సాయంత్రం ఒకసారి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమానముగా నాపై పర్వ తండ్రి, అచ్చు సింహాసనం రాసిందే దేవ, మహాగడ్డ మహోన్నతుడ, సర్వకృపానిధి దేవానికి వందనాలు. ఈ ప్రేమను బట్టి, కృపను బట్టి జ్ఞాపకం చేసుకొని నిత్యమైన రాజ్యం కొరకు సహాయపడి శత్రుబలం బట్టి, పాలన బట్టి నీ రక్తాన్ని బలం దాచి నీ కొరకు కనిపెట్టుటకు నీ ఆత్మ తీవ్రత కలిగిన వారిని ముందుకు సాగునట్టు సహాయం, నీ కృప నడిపిపోవడానికి సహాయం, మా తలపులు గమనాలు నీ స్వాధీనంలో ఉంచు. మేము మాట్లాడుతూ వ్యర్థమో నీ ఆత్మీయ మమ్మల్ని శ్రద్ధించాలి. ప్రాధాన్యత దౌర్భాగ్యం శరణ వేడుచున్నా కలుగు. ఇది నీ శరీరాన్ని మేము వివేచించు, ఇది నీ రక్తమని గ్రహింపులకు వచ్చి పాల్గొనడానికి సహాయపడు. మా తండ్రి ప్రియరక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధురాము స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. లక్ష్మయ్యన్న కుర్చీలో కూర్చోండి. కాళ్ళు నొప్పులు ఉంటాయి కదా, కూర్చోండి కుర్చీలో. ఎవరికైనా కాళ్ళు నొప్పులు అట్లా ఉంటే కుర్చీ తీసుకోండి, పర్లేదు. ఇబ్బంది పడదు, రోగాలు గురి తెచ్చుకోవాలి. లేనప్పుడంటే పర్లేదు, ఉన్నప్పుడైతే కూర్చోండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. 4:19 హోషేయ గ్రంథం. సుడిగాలి
జనులను చుట్టు కొట్టుకొని పోను, తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునందుదురు. సుడిగాలి జనులను చుట్టు కొట్టుకొని పోను అన్నారు. ఈ హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 30 మాసాల నుండి జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సుమారు ఒక దగ్గర 40 సంవత్సరం 11 మాసాలు పడుతున్నాయి ఈ హోషేయ గ్రంథం 4వ అధ్యాయ సందర్భం. ఈ 4వ అధ్యాయ సారాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఇందులో ప్రభు యొక్క ప్రత్యేకతను జ్ఞాపకం చేస్తూ కొన్ని పదాలను ప్రభు వర్తిస్తారు. ఇందులో ప్రభు యొక్క ప్రేమనే కాదు, దాగి ఉన్నటువంటి లక్షణము, ఆయన కనికరము, మళ్ళీ ఆయన బిడ్డలో కలిగినటువంటి విపత్తుల్ని ద్రాక్షరస దానులతోనూ ధూపానికి నష్టానికి జ్ఞాపకం చేస్తూ వస్తారు. ఆ ముందు 3వ అధ్యాయంలో కూడా అర్పింపబడినటువంటి హేయమైనటువంటి క్రియలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో వచ్చేసరికి ప్రదానం చేయబడినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేశాడు. మొదటిలోకి వచ్చేసరికి నిబంధన కలిగినటువంటి ఆయన యొక్క బిడ్డలకు కలిగినటువంటి పేర్లు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ 4వ అధ్యాయం చివరి 19వ వచనంలో గాలి చేట సుడిగాలి జనుల చుట్టూ కొట్టుకొని పోవును, తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునందుదురు. ఎందుకు? ఆ పై వచనంలో మనం జ్ఞాపకం చేసినప్పుడు వారికి ద్రాక్షరసం చేయడం, ఒళ్ళు తెలియని వారు, మార్గ విచారం చేయవారు, వారి అధికారులు సుకుమారు, వారి అమానకరమైన దాన్ని సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొని పోవును అని. సుడిగాలి ఎప్పుడు వస్తుంది? ఫోన్ చేసి వచ్చిందా? ఎవరికైనా కబురు పంపించిందా? టెలిగ్రామ్ పంపించిందా? వాళ్ళు అంటారు వాతావరణ శాఖకి రానున్న 24 గంటల్లో భయంకరమైనటువంటి వేడి గాలులు వచ్చును. ఎండాకాలంలో చెప్పే మాట, బాగా ఎండలు ముదిరినప్పుడు భయంకరమైన వేడి గాలులు తూర్పు దిశలు బయలుదేరి దక్షిణ దిక్కు పోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో వేడి గాలులు బాగా ఉంటాయి. అందుకు మీరు ఏం చేయాలంటే ఉదయం నుంచి 12 లోపే మీ పనులు ముగించుకోండి. 12 నుంచి 3 వరకు బయట తిరగద్దు. ఎండ తీవ్రత ఎక్కువ ఉంటాయి, వడదెబ్బ, ప్రాణాపాయాలు ఎక్కువ ఉంటాయి, నష్టం ఉంటాయి. తర్వాత 3 తర్వాత తిరగండి అని చెప్తారు. గాలి సుడిగాలి, పెను తుఫాన్లు వస్తాయి, అప్పుడు సుడిగాలి వేరు, ఈ గాలిని వేరు. ఇది వేడి గాలులు, అది వర్షపు గాలులు, ఇంకా చలి గాలు తీవ్రత. ఎడారిలో ఏమైతే సుడిగాలి వచ్చి ఏం చేస్తాయి? ఇసుక దెబ్బల్లో నుండి వచ్చి అందరి కనుమరుగు చేస్తాయి, కప్పి వేస్తాయి. అంటే కనబడినటువంటి తత్వముగా మరల తోటున్నాడు. 6:28 అధ్యాయము సారాంశంలో హారాను వైపు ప్రయాణించడానికి కూడా యాకోబు బయలుదేరినప్పుడు ఆయన కూడా ఒక రాయి తరగలు తీసుకొని పడుకున్నప్పుడు సుడిగాలి వంటి ప్రయాసం వచ్చింది ఆయన. ఆ ప్రయాసంలో ఆయన అంటాడు, ప్రభు యొక్క స్వరమును నిదానించి వినగలిగాడు, చూడగలిగాడు. అందుకే ఆయన అన్నాడు, నేను అబ్రహాము దేవుడు, తర్వాత ఇసాకు దేవుడు, తర్వాత ఏడ చెప్పాడు? మీ బైబిల్లో చెప్పండి, మీ బైబిల్లో ఏడ చెప్పండి. ఆ 28వ అధ్యాయంలో ఉందా యాకోబు దేవుడిని? మాట్లాడేదే యాకోబు, మళ్ళీ యాకోబు దేవుడు. అందుకే చదివే పదాలు గుర్తు పెట్టుకోవాలా. అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు అన్నట్టు యాకోబు దేవుడు అన్న. యాకోబు ఇంకా మార్పులు రాలా, ఆయన ప్రత్యక్షపరచుకోవాలా. ఆయన కనపరచడానికి ఆ 25వ అధ్యాయంలో ప్రయాణం మొదలైంది. అప్పుడే ఆయన ఇదిగో నీ తండ్రి దేవుడిని వాటితో మాట్లాడింది నేనే, వృచ్చింది నేనే, వెళ్ళబుచ్చింది నేనే, నీ వెలుపుతో నేను సంచరించింది నేనే అన్ని వివరించి చెప్పి నీకు కూడా దేవుడే ఉండాలని కండిషన్లు పెట్టాడు. అది 28వ అధ్యాయం గుర్తు పెట్టుకోవాలి బాగా. ఇప్పుడు అక్కడి నుంచి యాత్ర సుడిగాలి వంటి ప్రయాణం. ఈ ఆత్మీయమైనటువంటి పదరంగంలో కూడా అనేకమైనటువంటి సుడిగాలులు మన జీవితాన్ని కలించి వేసేలో నష్టపరిచింది. హోషేయ అనే రక్షకుడు క్రీస్తు రక్షణకర్తగా మనకి అనుగ్రహింపబడినప్పుడు
ఈ రక్షకరమైనటువంటి మనల్ని చేచారినటువంటి గొబైలు వంటి వ్యభిచారపు పాపపు శాపపు దుర్గంధంలో మనం కొట్టిపెట్టాడినప్పుడు మనల్ని వెదకి రక్షించినటువంటి క్రీస్తు ప్రేమ. ఈ క్రీస్తు ప్రేమ మనల్ని సంరక్షించడమే కాదు, స్వతంత్రింపజేసి. అంటే ఆయన అంటాడు, గాలి వానల చేత కొట్టబడి ఆదరణ లేక ఉండుదానా, నేను నీకేం చేస్తాను, నీలాంజనములతో నీ పునాదును కట్టేదను. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఆరోగ్యం అంటే ఆదరణ లేనితనం, సుడిగాలి వంటి ప్రయాసం, సుడిగాలి వంటి నష్టం, సుడిగాలి వంటి తనం. అంటే జీవితాన్ని దుఃఖపెట్టేవి, నష్టపరిచేవి వేగలు. ప్రభునందు బలం పొందించుకునే వాటిని కూడా మన బలము ఆధిక్యతను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నిజానికి ఈ సుడిగాలి వంటి శ్రమలు అనేకమైన విస్తరింపబడినప్పటికీ వాటి గ్రాహింప సత్యంగా మార్చబడ్డాడు. రండి, యోబు కావ్య గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనం. యోబు కావ్య గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం. యోబు కావ్య గ్రంథం 30:15. భీకరమైనవి నా మీద పడెను, గాలి కొట్టివేయినట్టు వారు నా ప్రభావం కొట్టివేయదు, మేఘం వలె నా క్షేమము గతించిపోయారు. ఏమంటాడు? గాలి కొట్టివేయనట్లు భీకరమైన నా మీద పడి. ఎట్లా భీకరమైనవి? భీకరమైన సందర్భాలు, భీకరమైనటువంటి పరిస్థితులు ఒక మానవుని యొక్క దృష్టికి, మానవుని యొక్క శరీరానికి, మానవుని యొక్క జీవితానికి అనేకమైనటువంటి భీకరమైన కార్యాలు జరుగుతూనే వస్తాయి. అది ఆశీర్వాదాయకంగా కానీ హానికరంగా, మొదట హానికరంగానే కనిపిస్తాయి. కానీ ఆయన అంటాడు, అది హానికరం కాదు, అది సమాధానకరం. ఇంకొన్నిసార్లు అంటాడు, ఇవి మీకు హానికరము, ఇవి నష్టకరము, దుఃఖపూరితం, భీకరమైనటువంటి సుడిగాలి వంటి పరిస్థితి. నష్టపరిచి ఎలా నష్టపరుస్తాయి? ప్రభు అంటాడు, హృదయలో ఆశీర్వదింపబడి ఆశీర్వాదదాయకాన్ని వృద్ధి చేసుకున్నప్పుడు ఈ ఆశీర్వాదం నిలిచి ఉండే స్థానానికి తీసుకున్నారు. ఎలా తీసుకెళ్తాయి? రండి ఒకసారి లేవికాండం 27వ అధ్యాయం, క్షమించాలి, లేవికాండము 26వ అధ్యాయం, లేవికాండము 26వ అధ్యాయము 42. నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును, ఇస్సాకుతో చేసిన నిబంధనను, నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. ఇప్పుడు ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే సుడిగాలి వంటి నష్టాలు వస్తున్నాయంటే అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, ఇస్సాకును యాకోబును జ్ఞాపకం చేసుకొని, ఆ నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే మనలో పరిస్థితి ఏమైపోయింది? తలక్రిందులుగా చేయబడినటువంటి దుస్థితిలో నిలబడ్డారు. సుడిగాలి వంటి పరిస్థితులు అనేకంగా కనిపిస్తుంది. కానీ ఆ సుడిగాలి ఏంటో మనకు అర్థం కాదు. సుడిగాలి ఏంటో పట్టుకోలేదు, చేయదాచుకోలేదు. గాలిని పట్టుకోగలవా? పట్టుకోలేదు. మనకి అధికారం ఉందా? లేదు. ఎవరికి అధికారం? దేవుడికి అధికారం. ఆయన గాలిని ఉపయోగపడితే మనం ఊపిరి విడవగలమా? లేదు, విడవలేదు. ఊపిరి విడవలేదు. ఎందుకు? దిగబట్టేస్తాను. ఆ మధ్యకాలంలో కేంద్ర స్థాయి మంత్రిగా చేసి చివరి దినాల్లో ఆయన ఏం చేశాడంటే, మంచాన పడి ఉంటే ఊపిరి ఆడటం లేదని చెప్పి ఆయన హాస్పిటల్లో పెట్టి, వాళ్ళు 3 నెలలు హాస్పిటల్లో పెట్టి కృత్రిమం ద్వారా ఆక్సిజన్ అందించారు. ఎంత అందించినా కానీ అందలేకపోయింది. చివరికి మొత్తానికి ఒక 3 నెలల తర్వాత మరి ఎంత బిల్ చేశారో మనకైతే తెలియదు, కానీ ఆయన్ని డిశ్చార్జ్ చేసి మరణ పడకల నుంచి, ఊపిరి ఆడని స్థితిగతుల నుంచి మా నాయకుడు బయటకు వచ్చాడని చెప్పి అందరు స్వీట్లు తీసుకెళ్ళాడు. ఆయన ఊపిరి ఆడుతూ ఉన్నాడు, చూపిస్తాడు న్యూస్ ఛానల్లో. ఆయన ఇంకా 4 పెడితే ఏ స్పర్శ తెలిస్తే ఏం వస్తాయి? ఇదో మా నాయకుడి స్వీటు, ఇదో మా నాయకుడి పూలదండలు. ఎవరున్నాడు? ఆయన మంచం మీద కదలలేదు, 4 పొట్టలు లేపాల్సి వస్తుంది. కష్టమైన పరిస్థితి.
అంటే దేవుడు బిగబట్టినటువంటి ఊపిరి. అంటే సాధారణంగా మన జీవితంలో మన ఊపిరి మనం పీల్చుకుంటూ ఉండగలమా? నష్టమే. అంటే ఈ గాలి సుడిగాలి వంటి గాలి మనల్ని సంధించేది ఎప్పుడైనంటే దైవికమైనటువంటి లక్షణాన్ని మనం కోల్పోయి లోకం అనే సందర్భంలో ఈదుతున్నప్పుడు, దాని యొక్క రుచులు మరిగినప్పుడు, దేవుడి బలాన్ని తక్కువ చేసినప్పుడు ఆ సుడిగాలి ప్రయాణిస్తుంది. దైవికమైనటువంటి దేవుని యొక్క మహిమను మనం కోల్పోయినప్పుడు, ఆత్మీయమైనటువంటి బహిరంగాన్ని విడిచినప్పుడు, లోకమైన కుటుంబ సమస్యలతో పోరాడుతున్నప్పుడు ఈ సుడిగాలి పర్యటిస్తాయి. ఎందుకంటే దేవుని యొక్క ప్రభావం నీకు తెలియాలి. అంటే ఈ సుడిగాలి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసిన నిబంధనను కూడా ఆయన జ్ఞాపకం చేస్తారు. ఆదాము మీరినట్లనే మీరలేను, నా వాగ్దానం అది, నా నిబంధన అది. నేను ఒకసారి ప్రమాణం చేసి ఆ ప్రమాణం కట్టుబడి ఉంటానంటాడు. అందుకే గొబేలతో మాట్లాడేటప్పుడు ఆయన అంటాడు, నీ నిబంధన ఇది, నీ పెళ్లి నిబంధన ఇది. అందుకే పెళ్లిలో ప్రమాణం చేసేటప్పుడు కూడా నేను నా భర్త అయినా నిన్ను తప్ప వేరొకని వల్లనని అంటాడు. వల్లనని అంటే వేరే వాళ్ళని పట్టుకోను, వేరే వాళ్ళు పుచ్చుకోవడం, వేరే వాళ్ళని సాంగత్యం చేయడం, ఎటువంటి దుష్ట సాంగత్యం నాకు నష్టమవుతుంది కాక నేను నీకే ప్రతిష్ఠింపబడ్డాను, నీకే ప్రతిష్ఠింపబడ్డాను. అంటే ప్రతిష్ఠింపబడటం అంటే ఒక నిబంధన. ఇప్పుడు గొబేరు కూడా ఒక నిబంధన, కానీ గాలి చేతి పట్టబడింది, వైదొలిపోయింది, సుడిగాలి బట్టి నష్టం వచ్చేసి. అందుకే ప్రభు అంటాడు, ఇదే యోగ కావ్య గ్రంథ సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోగ గ్రంథము 26వ అధ్యాయం 26వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం చదవండి. ఆయన దృష్టికి పాతాళం తెరవబడి ఉన్నది, నాశన కూపం బట్టబయలుగా ఉన్నది, శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలము ఆయన పరిచయం. ఇక్కడ అంటాడు పాతాళం తెరవబడి ఉన్నాయి, నాశన కూపం తెరవబడింది, దాని ప్రభావం అది, దాని తలపు దానికి మిగిలేదు. మన ఆత్మీయ స్థితిగతుల్ని మార్చడానికి, మరలు కొలపడానికి శూన్యంలో మనల్ని ఏం చేస్తామంటే భూమిని వేలాలు తీసినట్టు వేలాలు తీసే పరిస్థితులు తీసుకొస్తున్నాడు. నలుదిశలా ఉంటాం, ఎక్కడ చూసినా కనుక, ఎటువైపు చూసినా ఉంటాం, ఎక్కడ ఏమి. ఒక సందర్భంలో ఒక ఆయనకి ఒక విపత్తు వచ్చింది. వాళ్ళ అన్నకి విపత్తు వస్తే, అయ్యా మీ అన్న బాగాలేదంటే, మీ అన్న విపత్తులో ఉన్నాడంటే, ఇబ్బందులు కొలిలో ఉన్నాడంట, మరి ఏం ఒకసారి పోవద్దంటే, నేను దూరం నుంచి చూస్తూ ఉంటాను తప్ప దగ్గరికి పోను, దూరం నుంచి చూస్తూ ఉంటాను తప్ప దగ్గరికి పోను. ఎందుకు? విపత్తు సుడిగాలి, ఆ బాధ నేను తట్టుకోలేదు. దూరంగా ఉంటేనే ఆ సుడిగాలి దెబ్బ మనకి తగలదు, సుడిగాలి దెబ్బ తగలదు, నష్టం. ప్రభు వేచి ఉంచమన్నప్పుడు వేచి ఉంటే మంచిది. ఈ సుడిగాలి నష్టపూరితమైనది, మన స్థితిగతులనే మార్చేది కాదు, కూల్చేది కూడా. అంటే ఈ నిబంధన కలిగినటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సుడిగాలి కొట్టబడమే కాదు, దేవుని యొక్క ప్రమాణికను కూడా జ్ఞాపకం చేసుకునే దాన్ని రుజువులు పరుస్తా ఉన్నాయి. ఒకసారి మనం ఈ మాట జ్ఞాపకం చేద్దాం. ఇదే యోగ కావ్య గ్రంథానికి వస్తే 38 మొదటి వచనం, యోగ కావ్య గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ యోగులకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చినట్లా సుడిగాలిలో నుండి స్వరం వస్తుంది. దేవుడి యొక్క స్వరం వినాలని అనేక పరితపిస్తారు, మంచిదే. ఆ పరితపింపు ఎలా పొందుకోవాలన్న దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తించుకోవాలి, గుర్తెరగాలి. అది గుర్తు రాదు మనకి.
ప్రభుత్వం ఏమంటాడు, ప్రభా నేను నడుచు మార్గం అంతా నీవే కాపుదలించాలి. అది మంచిదే, విశ్వసించడం ఆశపడడం తప్పుగా. అట్లా అని చెప్పి ప్రభు చెప్పిన పని పక్కన పెట్టి ప్రభా నీ సన్నిధి నాకు దయచేయి, నేను మాత్రం లోకానికి బానిసనై ఉంటానంటే అది తప్పు. చేసిన మాట ప్రమాణం వాగ్దానం మీరిపోయాం. ప్రభు అంటాడు, నాకు చేసిన ప్రమాణం ఏమైంది, నా ప్రమాణం ఏంటి, నా ప్రమాణంలో ఒకటి మీరిపోయాడు. అక్కడ సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభు ఆజ్ఞల పాలనలిచ్చేటప్పుడు కూడా మోషేకి ఖచ్చితంగా ఒక నియమాన్ని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? మీ గుర్తున్న నియమాలు చెప్పండి. ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఇచ్చాడుగా. ఎవరికైనా గుర్తునే ఒకటో రెండో చెప్పండి. ఎవరు గుర్తులేదా? 10 ఆజ్ఞలు ఎప్పుడు చదవలే? బైబిల్లో ఉన్నాయా లేవా? లేకపోతే నేను కొత్తగా చెప్తున్నా? ఏ ఒక ఆజ్ఞ గుర్తులేదు ఎవరికి? ఏమైంది? ప్రేమించు. ఇంకోటి, నీ తల్లిదండ్రులను సన్మానించు. తర్వాత ఇంకా మీ దేవుడైన యెహోవాని సేవింపవలెను. అది మర్చిపోతే ఎట్లా? ప్రభుని సేవించే విషయంలో మర్చిపోతే ఎట్లా? తర్వాత ఆయన అంటే నా పదాలన్నింటిలో జ్ఞాపకం చేసుకుని తల్లిని తండ్రిని సన్మానం. ఆ తర్వాత మిగతా ఎన్నో వస్తాయి, తర్వాత మిగతానే వస్తాయి. అంటే ప్రభుని సన్మానించేటప్పుడు, ప్రభుని ఎదుర్కొనేటప్పుడు మన హృదయం ఏమైపోయి ఉండాలంటే ప్రభుని సమీపంగా చేర్చుకోవాలి. అంటే సుడిగాలిలో ప్రయాణించే ఆ వాక్కు నీవు బలము కట్టుకొని, నడుము కట్టుకొని, నీ ప్రాకారాలను తెరుచుకొని నువ్వు స్థిరంగా ఉండాలి. నడుము కట్టుకొని నిలబడమంటే ఏం చేద్దాం? అక్కడ ఏమన్నాడు? సుడిగాలిలో ఇలాగ యోగులకు ప్రత్యుత్తరం ఇచ్చాను. 3వ వచనం చదవండి. 3వ వచనం, పౌరుషం తెచ్చుకున్నా నీ నడుము బిగించుకొని నేను నీకు ప్రశ్న వేయను, నీవు దాన్ని నాకు తెలియజెప్పము. ఇప్పుడు దేవుడు ప్రశ్న చేశాడంటే మనం ఏం తెలియజెప్పాలి? సుడిగాలిలో వెళ్ళినటువంటి ప్రభు ప్రత్యుత్తరం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు కొన్ని నియమాలు ఇచ్చారు, నిబంధనలు ఇచ్చారు. ఆ నియమ నిబంధన ప్రతీది జ్ఞాపకం చేసుకొని ఆ నిబంధనకు తగినట్లు అంటే సుడిగాలి. ఈ సుడిగాలిలో వచ్చే స్వరం ఎలా అవుతుందంటే గంభీరమైన. అందుకే ఈ సందర్భంలో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తారు. రండి మన దిశ భాగాన్ని మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం, అందుకు ఆయన నీవు పోయి పర్వతం పైన యెహోవా సముఖమందు నిలిచి ఉండమని ఇక్కడ ఏమంటాడు? పెనుగాలి లేచును, సంచరింపగను, భయముతో పర్వతం బద్దలైపోయినా. దేవుని యొక్క బలములకు పర్వతము బద్దలైపోయింది. పర్వతంలో బద్దలైపోయింది. అంటే మనిషి ఏమన్నా మాట్లాడాడు? మనిషి ఏమన్నా? చాలా మంది ఏం చేస్తారు, ఇయర్ ఫోన్స్ ఎక్కువ పెట్టుకుంటారు. అరే చెవులు మొత్తం పగిలిపోతాయి, ఎలా దుక్కుపట్టిపోతాయి, కొన్నాళ్ళకి వస్తే చెవులు వచ్చేస్తాయి. తర్వాత చెవిలో సంఖం ఊదినట్టు ఉప్పు అని ఊదినా కానీ గిలిపి అంత నష్టం ఏర్పడతాయి అన్నాక చెప్తారు. నష్టము, సుడిగాలి వంటి నష్టం. ఏరియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను సుడిగాలిలో దర్శించడానికి వచ్చాను. ఎక్కడ దర్శించడానికి? పెను తుఫాన్ వచ్చింది. ఏ తుఫాన్ అది? యెజ్బేలు వంటి తుఫాన్ వచ్చింది, బ్రహ్మవత్స తత్వం వచ్చింది. వాక్యమైన ఉదయస్థానం తెలియట్లా, ప్రార్థన బాధ తెలియట్లా, దేవుడి కలిగినటువంటి బైబిల్ తెలియట్లా, భక్తిని తెలియట్లా, ఆత్మీయతను చంపివేసే సుడిగాలి, దుర్గంధం. కానీ ఇక్కడ ఏమంటున్నాడే?
బెదర్లా, భయపడలా, స్థిరపరచబడ్డాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇదే యోగ గ్రంథము 37:38 ఏమన్నా, పౌరుషం తెచ్చుకొని నడుపు బిగించుకోవడము. నడుపు దేంతో బిగించుకోవాలండి? నడుపు దేంతో బిగించుకోవాలి? రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11. అపవాది తంత్రములను ఎదుర్చుటకు శక్తివంతులగినట్లు సర్వాంగ కవచం ధరించుకోండి. ఇప్పుడు 14 చదవండి. సత్యముల దట్టిని, ఇప్పుడు ఏం కట్టుకోవాలా? సత్యముల దట్టిని కట్టుకొని నిలబడాలి. నిలబడాలంటే శక్తి బలమేది. 3-4 రోజులు తిండి లేకుండా అట్లా పడుతున్నారు అనుకో, అట్లా పడుతున్నారు ఏమైపోతే శక్తి ఉండదు, ఎముకల్లో పుష్టి ఉండదు, బలం ఉండదు, బలం ఉండదు, నష్టము. ఒక అతను అంటాం, ఒక ఆయన చెప్పాడు, 2 వ్యక్తులు వెళ్ళారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు చెప్తారంటే ఆయన అన్నాడట, సార్ నాకు డైజెషన్ కావట్లేదు, ఆకలి అనిపించలేదు, మరి ఏం చేయాలంటే, అరే బాబు నువ్వు ముందు అంటే నాలాంటి తీసుకోండి, దిట్టంగా ఉన్నాను కాదు, లావు దగ్గర నాయన, నీకు అందుకే డైజెషన్ కాదు, ఆకలి వేయట్లేదు, అయ్యేయట్లేదు, నువ్వేం చేయాలంటే ఉదయాన్నే ఒక చిన్న ఒకే ఒక ఇడ్లీ, మధ్యాహ్నం ఇంత కప్పు రైస్, రాత్రి ఒకే ఒక చపాతీ జొన్నరొట్టె ఒకటి తింది అన్నానంటే, సరే సార్ మరి మధ్యలో ఇంకేమన్నా ఇంకేం పట్టద్దు అన్నాడు. ఆయనతో పాటు ఒక బక్కటోడు వెళ్ళాడు. బక్కటోడు వెళ్ళి, అయ్యో డాక్టర్ గారు ఆరోగ్య సూత్రాలు చెప్పారు, నేను పాటించకపోతే ఎట్లా? వీడుండేది ఎలుగు పిల్ల అంటాడు. ఈ ఎలుగు పిల్ల ఏం చేస్తుందంటే, వీడికి చెప్పిన ఆరోగ్య సూత్రాలు వీడు పాటిస్తుంది. ఎలా పాటించాలా? ఒకే ఒక ఇడ్లీ, వీడికేమో తిండికి ఆగలేదు. ఒక ఇడ్లీ తయారు చేసుకుంటే డాక్టర్ చెప్పాడే ఒక ఇడ్లీ ఎంతో కష్టం అని చెప్పి ఒక ఇడ్లీ పాపం ఆకలి చదువుకుంటున్నాడు. మధ్యాహ్నం రోజు ఒక కొండ లేపి పెట్టి పిడికడ అన్నంతోనే అయిపోయింది. రాత్రికి వచ్చేసరికి ఒక్క చపాతి, కష్టం అయిపోయింది, శరీరంలో బలం లేదు, లేదు. ఒక 10 రోజుల తర్వాత అదే డాక్టర్ దగ్గరికి ఈ లావటతో తీసుకెళ్ళాడు. సార్ మా ఫ్రెండ్ నీరసించిపోయాడు, అయిపోయాడు, ఏమైనా జ్వరం వచ్చినట్టు రాలేదు సార్. జ్వరం రాలేదా? మరి ఇంకేమన్నా బాగలేదా? బాగలేదు. మరి ఏమైంది అంటే, అంత బాగానే ఉంది, ఫైనాన్షియల్ అక్కడ సమస్య ఏం లేదు. మరి ఎందుకు నువ్వు ఇంత నీరసించిపోయింది, శరీరం పుష్టి ఎందుకు తగ్గిపోయింది అంటే, సార్ 15 రోజుల కింద వచ్చాము, ఇదిగో నా స్నేహితులతో పాటు వచ్చి ఆయన చెప్పారు కదా, డాక్టర్ ఏం చెప్పినా నా మంచి కోసమే చెప్తారని నేను నిర్ణయం చేసుకొని నేను కూడా కొంచెమే లిమిట్ గానండి. లిమిట్ గా ఏ లిమిట్ నాయన? నీ ఆరోగ్యం ఏంది? నువ్వు తినేది ఏదో తినేది ఏది, నువ్వు తినేది అంటే క్రీస్తులో ధరించుకున్న వారికి సమృద్ధిగా నింపబడినప్పుడు, ఆ సమృద్ధితో నువ్వు పోల్చుకున్నప్పుడు, ఆ సమృద్ధి అన్వయించుకోవడం నేర్చుకోవాలి. నువ్వు దట్టిని కట్టుకోవాలి, కట్టి నడుము బిగించుకుంటే నువ్వు నిలబడగలవు. ఆయన అంటాడు, గాడిదకి గంత కట్టి దానికి సిద్ధం చేయండి, నేను ప్రయాణం వెళ్ళాను. ఎలా ప్రయాణం అవ్వాలా? దాన్ని సిద్ధపాటు చేయాలంటే నీ బలం నువ్వు కూడుకోవాలా, నీ దట్టి నువ్వు కట్టుకోవాలా. మై మలుపు వస్త్రములు, ఇక్కడ అన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో దట్టి, విశ్వాసపు డవర్లు, మళ్ళీ అగ్ని బాణంలో అంటే శక్తి, రక్షణ శిరస్నానం, అన్ని వస్త్రాలు ఇక్కడ ఇచ్చాడు వివరంగా. నీ ఆత్మీయ పంతరంగంలో నువ్వు ధరించుకోవాల్సినటువంటి వస్త్రాలు కట్టుకుని నిలబడితేనే నిలబడగలవు. ఏరియా అంటాడు, సుడిగాలు వచ్చింది, భూకంపం వచ్చింది, పెను తుఫాను వచ్చింది, పడచెరులు వెళ్ళిపోయినాయి, రాళ్ళు అన్ని కదిలింపబడ్డాయి. మరి నేను ఎందుకు నిలబడలేకపోతున్నాను? మన ఆత్మీయ జీవితంలో పరీక్షించుకుంటాను. ఏరియా కలిగిన ఒకటే ఒక సందర్భం, యెజ్బేలు వంటి సుడిగాలి, ఆ ఒక్క పదమే
ఆయన కదిలించి వేసింది దుఃఖానికి. యెజబెల్కి ఏం భయం ఉంది? ఇశ్రాయేల్ దేశం కాదు, అన్య దేశం, లోకంతో సాంగత్యం. వాళ్ళ నాయన లోకపరమైన ఆహా పోయి బియ్యమంది వివాహమాడి పెళ్లి చేసుకొని పట్టణం రాణి చేస్తే దుఃఖాన్ని తెచ్చాడు దేశాన్ని, క్షామం తెచ్చాడు. అందుకే ఏం చేసింది ఆమె? దేవుడి ప్రవక్తలందరినీ సంహరించడానికి ప్రయాణించి ఆమె ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. మధ్యకాలంలో కూడా మన దేశంలో ఒక ఆమె ఏం చేసిందంటే, ఎలతా ఉన్నప్పుడు ఆమె ఏం చేసింది? ప్రత్యేక ఆమె కంటూ ఒక గొప్ప గోపురం కట్టించింది. కట్టించి దానికి చిరునామా ఏంటంటే, తనకి ఇష్టమైన భక్తుడు ఆయన ఏం చేశాడు? ఒక బంగారం విగ్రహం చాలు పెట్టి చేస్తే ఇంకా అందరూ మొక్కుడే మొక్కుడు. తిరిగి చివరి దినాల్లో చూస్తే వారి ఘోరమైన పరిస్థితి. అంటే ఒక మానవుడిని దేవునితో సమానంగా ఇచ్చితే ఆ మానవునికి నష్టం ఏంది? శక్తి లేదు, బలం లేదు. అందుకే అంటాడు 115 కీర్తనలో, చేతులుండి ఉపయోగం లే, ముక్కుండి వాసన లే, నోరుండి రుచి లే, కాళ్ళుండి నడవలే, నష్టమైంది. అంటే ఒక మానవ శరీరం కలిగినటువంటి శరీరాన్ని నువ్వు దేంతో పోల్చుకుంటున్నావు? దైవికమైనటువంటి స్వరమును నీవు పక్కకు పెట్టి, దేవుడి యొక్క వెలుగును పక్కకు పెట్టి, సుడిగాలి పర్యటన ఎక్కడ సుడిగాలి? దేవుడితో ఎంత నిబంధన ఉండాలా, ఎంత సాక్ష్యం ఉండాలా, ఎంత జీవితాన్ని కాపాడుకోవాలా, మాటల్లో ఉండాలా. నువ్వు ప్రతి మాట దగ్గర విమర్శ దినాలు లెక్క చెప్తానని అంటాడు. 2 కొరింథీ 5:9 మాట, క్రియ, నడవడిక, జీవితము, పదాలు, కుటుంబ జీవితము, సాక్ష్య జీవితము, వ్యక్తిగతము, ఉద్యోగస్తుల దగ్గర, మరి పనివారి దగ్గర, తోటి స్నేహితుల మధ్య, ఇతరుల మధ్య నీ సాక్ష్య ప్రజలకు పడాలి. బిడ్డ దగ్గర, మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర సాక్ష్యం. సుడిగాలమైన జీవితాన్ని ఎదుర్కోవాలంటే ఏరియా వంటి బలము. అందుకే ఆయన అంటాడు, పౌలు భక్తుడు, నీవు నష్టపరుచుకునే హృదయం కలిగి, నీ ఆత్మను చెరిపి వేసుకునే తత్వంలో ఉండి, నీ మనస్సు నిలుపుకోకపోతే నువ్వు వివాహం చేసుకో. మనస్సు నిలుపుకోకపోతే వివాహం చేసుకో, లేకపోతే నా వలె ఉండకూడదు అంటాడు పౌలు. ఎందుకంటాడమ్మా? నష్టము వాటిల్లకుండా నిన్ను నువ్వు భద్రపరచుకోవాలంటే నీ హృదయం ఏమైపోయింది? ఆరాధనకు ఆలయం అది, పరిశుద్ధ ఆలయం. ఆయన అంటాడు, ఆయన ఆలయాన్ని పాడు చేస్తే ఆయన ఏం చేస్తాడు? ప్రభు ఏం చేస్తాడు? ఇంటిని పాడు చేయడం. ఇల్లు అంటే కట్టబడినటువంటి పునాదిలో స్థిరపరచబడి దిక్కు మొక్కు లేని మనల్ని కృపంగా చేసినప్పుడు సమకూర్చబడి నిర్మించుట అంటే క్రీస్తు అనే శరీరం కింద అమర్చబడుట. ఇప్పుడు సుడిగాలి పర్యటన వచ్చింది, దుర్వార్త కూడా చెడిలా బెదర్లా ఫలం పొందాడు. ఈ ఫలం పొందినటువంటి ఆత్మీయ జీవితంలో దగ్గరికి పెట్టుకున్నప్పుడు దట్టి ఊడిపోకూడదు, మైమలుపు తొలగిపోకూడదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మొట్టమొదటి మెట్టు రక్షణ మెట్టు ఎక్కి ఆ తర్వాత ఎక్కుతుంటే ఇవన్నీ ఒక్కొక్క వస్త్రాలు వస్తాయి. మొట్టమొదటి రక్షణ మెట్టు మనం కోల్పోయామనుకో, సుడిగాలి దెబ్బల చేత అలమటింపబడతాం. ఎందుకు? ఎక్కేటప్పుడే సుడిగాలి ఆరంభమైంది, నడిచేటప్పుడే ఆరంభమైంది. నువ్వు ప్రయాణం అంతా ఈ సుడిగాలి చుట్టూ తిరుగుతాను. ఎంత ఘోరంగా అంటే అంత భయానకంగా మారుస్తుంది. దేవుడి ప్రభావం వేరు, అపవాది ప్రభావం వేరు. దేవుడు బయలుపరిచిన ప్రభావంలో నువ్వు నిలబడినప్పుడు నువ్వు త్రొట్టిలను ఏం చేస్తాడు? ఆయన లేవనెత్తి దేవుడుగా చేయి పట్టుకుంటాడు. ఆయన నువ్వు కృంగిపోయావు అనుకో, తిరిగి లేవనెత్తాడు, భద్రపరుస్తాడు.
సంరక్షిస్తాడు. ఎందుకంటే సుడిగాలి చేత కొట్టబడుతున్నాం, గాలి వాన చేత కొట్టబడుతున్నాం, నిబంధన లేకుండా కొట్టబడుతున్నాం, ఆదరింపు లేకుండా కొట్టబడుతున్నాం. ప్రభు యొక్క పదమును, ప్రభు యొక్క పలుకును నీకు జ్ఞప్తికి చేస్తాడు, ధైర్యపరుస్తాడు. రండి మార్కు సువార్త సందర్భ సహితంగా మార్కు సువార్త 5వ అధ్యాయమా, మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయము 48, 49, 50 చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 6వ అధ్యాయము 48, 49, 50, 51 కూడా. సముద్రం మీద నడుచు వారి ఎదుకు వచ్చి వారిని దాటిపోవాలని ఉంటారు. ఎవరిని దాటాలని? శిష్యులు. ఎవరిని వెంబడించారు? శిష్యులు ఎవరిని వెంబడించారండి? యేసు ప్రభువుని వెంబడించారు. వెంబడించినటువంటి శిష్యునే దాటిపోవాలని ప్రభు నిర్ణయం చేశాడు. దాటిపోవాలని ఇష్టపడ్డాడు. దాటిపోవాలని వీళ్ళ బలినం ఎంత ఉంది, నష్టం ఎంత ఉంది, క్షీణత ఎంత ఉంది. గ్రహింపు ఒకటి, ప్రభు ఏం చేసినా మేలు కొరకే. వారిని దాటేటప్పుడు ఆ ప్రభావం అనే తాకిడి వారిని కనపరచబడాలి. ఒకటి. రెండోది, ఈ ప్రభావాన్ని వారు ధరించుకున్నప్పుడు వారు బలము తెచ్చుకొని ఆ సముద్ర తరంగములను మించినటువంటి శోధనను జయించడానికి అర్హులుగా మార్చబడతారు. 2. మూడవది, శరీర సంబంధమైనటువంటి లోకపరమైనటువంటి అధికారపూర్వకమైనటువంటి నష్టములన్నింటినీ ఎదుర్కొని వారి ఆత్మీయ స్థితిని కాపాడుకోగలుగుతారు. ఇది సర్వాంగ కవచము ధరించుకోవడం. సుడిగాలిలో దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే గాలిని చూసి భయపడినటువంటి వారు మీరు ఏమైపోయారు? భూతము. మరి 24 గంటలు ప్రభుత్వమే కదా వాళ్ళు సంచరించింది. ప్రభుత్వమే కదా అవుతుంది. వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, క్రమం తెలుసు, దేవుడితో నడుచుడు తెలుసు. ఇవన్నీ కలిగినప్పుడు వాక్యంతో ఇవ్వడినటువంటి ప్రభువును చూసినప్పుడు వీరికి భూతం ఎందుకు గుర్తొచ్చింది? ఆలోచన భూత వైద్యంగా మారిందిగా. తత్వాలు లేకపోతే లోకపరమైన సాగించగలిగినటువంటి మంత్ర ప్రయోగాల వైపు మార్చి మారింది. భూతం ఎందుకు గుర్తొచ్చింది? సముద్రం దాటిన ఇప్పుడు భూతము అని నడిస్తే ప్రభు ఏమంటున్నాడు? చక్కటి మాట్లాడాడు. 50 వచనంలో కూడా ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకూడదని చెప్పాను. తర్వాత ఏమన్నాడు? ధైర్యం తెచ్చుకోండి, నేనే భయపడకూడదు. ఎందుకు భయపడకండి? నీ ముందుంది సుడిగాలి, నీ ముందున్నది విపత్తు, నిన్ను ముంచి వేసే ఊబి, నిన్ను నష్టపరిచే పంట చర్యలు. వాటిని చూసి నువ్వు భయపడితే ఇక దేవుడు చూసి నువ్వేం భయపడతావు? ఏం భయపడతావు? ఏం జీవిస్తావు? నీకు ఎదురుగా ఉండే ఈ ప్రశ్నార్థకం ఏంటంటే శోధన సహించి జయించడం నీ బాధ్యత. నువ్వు సహించగలిగినంత వరకే నీకు ఇప్పుడు చెప్పేది దేవుని పని. దానికంటే ఎక్కువ అంటే లే. ఆ మధ్యకాలంలో నా చిన్నతనంలో వర్తమానం ఇష్టం. ఒక అంకుల్ టైటస్ గారు అని చెప్పి ఒంగోలు ఆయన మంచి బాధ్యత కలిగిన వ్యక్తి, ప్రిన్సిపల్ సెక్రటరీ, చాలా మంచి వ్యక్తి, ప్రార్థనతో. ఆయన ఒకసారి వర్తమానం చెప్పిన తర్వాత ఒక ఊర్లో రక్షణ పొందింది ఒక. సరే రక్షణలో ఎదుగుతుంది కదా, మంచిగా దైవికంగా ఎలా ఎదగాలి అన్నీ చెప్పాడు. మాకు వాక్యం చదువుకో, ప్రార్థనలు ఇట్లా వస్తాయి, శ్రమలు ఉన్నాయి కదా, కానీ ఎదుర్కోవాలి, దేవుడికి సాక్షి కూడా నమ్మకం ఉంది. తర్వాత ఒక అతడు చూసి పెళ్లి చేశారు. పెళ్లి కూడా పిలిస్తే వెళ్ళారు, పెళ్లి చేయించారు, వచ్చాడు. పెళ్లి అయిపోయాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలకి ఇంట్లో ఉన్న పరిస్థితులు
భర్త తాగి రావడం, కొట్టడం, ఇంట్లో కొట్లాట, గొడవ అన్ని విపరీతమే. ఇక ఏం చేయాలో తగ్గలేక వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన చెప్తే వాళ్ళ అమ్మ నాయన వాళ్ళని ప్రార్థన చేసుకోవాలా, దేవుడు వారు శ్వాసం ముందుకు సాగాలని వెళ్ళ. తర్వాత వాళ్ళ అత్త మామని అడిగితే వాళ్ళు కూడా అమ్మ ప్రార్థన చేసుకో, దేవుడు సాయం చేస్తాడు, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, నువ్వు ధైర్యపరిచాను. ఆమె శోధన సైట్లకు ఆమె ఏం చేశారంటే ఒక నుయ్యి చూసుకొని పోయి దూకి చచ్చిపోయింది, ఒక బావి చూసుకొని దూకి చచ్చిపోయింది, బావిలో దూకి చచ్చిపోయింది. అంటే దేనికి భయపడింది? శోధనకి భయపడింది, లోకానికి భయపడింది, సాంగత్యానికి భయపడింది, పంట చర్యలకు భయపడింది, పెళ్లి తుపాలకు భయపడింది. దానివల్ల నష్టం ఏంటి? బావి నూతిలో దూకితే సమాప్తం. దేవుడు ఒక మనిషి ప్రాణం ఇచ్చాడు అని అంటే అది బొమ్మ. ఆ మనిషిని భూమి మీద ఇచ్చాడంటే ఆ బొమ్మను ఎలా పెంచాలో పెంచడంలో తల్లిదండ్రులు చెప్పే విధానం, సంఘం చెప్పే విధానం, వారు నేర్చుకునే విధానం, వారికి ఉంటే స్నేహితులు నేర్పించే విధానం అన్ని కలబోసుకొని వారు దైవికంగా నడవడానికి ముళ్ళు, ఆ ముళ్ళులో వారు జయజీతం కలిగి వారి రక్షణ కాపాడుకోవడానికి క్రీస్తు స్వార్థ మార్గంతో నడవాలి. ఇది ప్రభు పిలిచినప్పుడు పోతే అది ధన్యకరం. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకోవడానికి ఏమంటాడు కదా, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా. ఇప్పుడు ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకున్నాడు. మనం బలవంతంగా తీసేసుకున్నాం అనుకో ప్రాణం, ఎవరికి మహిమ? సాతాను ఇచ్చారు, సాతాను తీసుకున్నాడు, సాతానికే ఏమైపోతాయి? నష్టం. సాంగత్యం ఏమైపోయింది? ఇప్పుడు ప్రార్థన తెలుసు, వాక్యం తెలుసు, ప్రేమ తెలుసు, తల్లిదండ్రుల ప్రేమ తెలుసు, బిడ్డల ప్రేమ తెలుసు, ఆత్మీయత తెలుసు, విశ్వాసం తెలుసు, నడవడి తెలుసు. సుడిగాలు వచ్చేసరికి ఏమైపోయావు? మునిగిపోవడం కాదు, చచ్చేపోయా ఆత్మ. ఏం చేయాలా? వేచి ఉండాలా. ఎక్కడ వరకు? ప్రయత్నాల భూమిలో. అంటే ఈ సుడిగాలి ఏ విధంగా నీ మనసుని డైవర్షన్ తీస్తుంది నీకు అర్థమవుతుందా? మద్యము, సాంగత్యము, నష్టము, ఆత్మీయ క్షీణత నిన్ను స్థిరపరచలేకపోతుంది, నిన్ను బలపరచలేకపోతుంది, నిన్ను ఏం చేస్తే కృంగదీస్తుంది. ఆ కృంగుదాన్ని నువ్వు దూరం చేయాలంటే నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించు, మొరపెట్టు, కనిపెట్టు. ప్రభువా ఈ శోధన సహించలేకపోతున్నా, జయించలేకపోతున్నా, ఏం చేయాలి? ప్రభు అంటాడు చక్కటి మార్గం ఉంది. ఏం చేయాలి? ప్రార్థన. అపవాదికి అనేకమైనటువంటి వరాలు ఉన్నాయి. దేవుని యొక్క దూతలకు ఎన్ని వరాలు ఇచ్చాడో అపవాది కూడా అన్ని వరాలు అంతకంటే అధికంగా తెచ్చుకున్నాయి. క్వైట్ ఆపోజిట్, వ్యతిరేకపరమైన. మేలు దేవుడిదైతే కీడు అపవాది. హాని లేకపోతే వీళ్ళకి సమృద్ధి, వ్యతిరేకంగా. అంటే వీటిని క్రమపరుచుకోవడం, వాటి ఆత్మీయ స్థితిగతులన్నీ మరల్చుకుంటుంది ఈ సుడిగాలి నష్టము. శిష్యులు అంటారు విభ్రాంతిని పొందారంట, భయభ్రాంతులు అయిపోయి. ఏమంటారు ఇక్కడ? గాలి అడిగాను 51వ వచనంలో వారు తమలో మిక్కిలి విభ్రాంతిని పొందారు. ఎందుకు? ఆశ్చర్యపడ్డారు. ఈయన సముద్రం మీద నుంచి రావడం ఏంటి, మన భూతం అనుకోవడం ఏంటి, మనం విభ్రాంతి చెందడం ఏంటి, ఆయన సముద్రం మీద రావడం ఏంటి? ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన వివరించేటప్పుడు ఏం కాదు, ఆయన నీటి మీద నడుచున్నట్లు అని అంటే సందర్భ సహితంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మార్గాన్ని గుర్తిరిగినప్పుడే మనకు కలిగినటువంటి విమోచన విడుదలేదో మనకు అర్థమవుతుంది. మార్గాన్ని గుర్తించాం. ఒక్కోసారి ఏం చేస్తామంటే ఈ సాగుదలందరూ సెలవిచ్చినట్టు దయ్యాన్ని తన మూఢత్వాన్ని వెళ్ళబరుచుకొని తన ఇంటిని పెరిగి వేసుకుంటా కూర్చుంది. ఇంటిని పెరిగి వేసుకుంటా కూర్చుంది. తర్వాత ప్రభా నీకోసం నమ్మకంతో ఉన్నానే, ఏదైనా ఇల్లు ఎంత పీకేసావానన్నా. ఎంత పీకేసావానంటే నేను ఎప్పుడు పీకానమ్మా అంటే నేను ఏదైనా కానీ బైబిల్ని ఆధారం చేసుకొని చెప్తా ప్రభా అన్న. బైబిల్ని ఆధారం చేసుకోమంటే ఏం ఆధారం కలిగింది చెప్తా లేనంటే ఆమె అంటుందంట. నయం ఏం చెప్పింది?
యెహోవా నన్ను రిక్తురాలిగా చేశాడు. ఆయన నన్ను ఏం చేశాడు? చేరు చేశాడు, మారా చేశాడు. అందుకే నేను ఏం చెప్పిన వాక్య ప్రకారంగా చెప్తా ప్రభా, వాక్యం లేకుండా చెప్పను. ఎవరు? గయ్యాలి. గయ్యాలి మూడో నోరు తెలిస్తే పంట బూతులు ఉంటాయి. మోకాలు తెలిస్తే ప్రభువా ప్రభువా ఎవరన్నా సపోర్ట్ చేస్తుంటే నా ఇంటి మీదకి వచ్చి తిట్టాల్సిన బూతులన్నీ తిట్టింది రాదు. మళ్ళీ ప్రభా క్షమించి ప్రభా, మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. ఏంటి డిస్టర్బెన్స్ వచ్చినందుకు క్షమాపణ కానీ తిట్టినందుకు కాదు. సామెత ఏదో ఉంది కదా, అమ్మ కొట్టినందుగా అత్త ఏడ్చినందుకు ఏదో ఉంది కదా, కోడలు నమ్మినందుకు. ఏమైనా గుర్తుందా జాస్మిన్? గుర్తులేదా? ఏదో ఉంది సామెత. అత్త కొట్టినందుకు కాదు, తోడిపాడులో నవ్వినందుకు. పుష్పమ్మ మంచి అనుభవం అంటుంది, గుర్తుంది. ఫస్ట్ గుర్తులేదా? ఓకే, మంచిది. అంటే మన తత్వం ఎలా అయిపోతుందనంటే ఆత్మీయ స్థితిగతిని మర్చిపోతున్నాం. సుడిగాలి ఎలా అమ్మో మనల్ని ఇబ్బంది పెడుతుంది, దాన్నే చూస్తున్నాం. ఈ సుడిగాలి చూడాల్సింది ఏలి అంటే భయపడలా, వనకలా. ఆయన భయపడింది ఒకే ఒక సందర్భం పడుతుంది. ఎక్కడ భయపడ్డాడంటే ఆయన వెళ్ళి గొడవకు వచ్చి అక్కడ అంటాడు, గాలి అంతా అణిగిన తర్వాత మిక్కిలి నిమ్మలమైన స్వరాన్ని ఇచ్చి వణుకుడు బయటకు వచ్చి తల మీద కుప్పటి ఒప్పుకొని బయట నుంచి గచ్చ ఒలిగిపోతాడు. భయపడాల్సిందేమో భయపడాల, ఎక్కడ భయపడాలో దానికి భయపడాలి, ఎక్కడ భయపడాలో దానికి భయపడాలి. దేవునికి అప్పచెప్పి దేవుడి పనిని దేవుడు చేయిస్తే అది మనకి ఆశీర్వాదం. దేవుడి పని మనం గుర్చుకొని మనం చేసామనుకో అది ఆశీర్వాదం కదా, మన ఆశీర్వాదం. దేవుని నడిపించి ఆశీర్వాదం. ఆయన అక్కడ ప్రభా ఏం చేయాలా? మోషే ఫరో కుమార్తె దగ్గర కుమారుడిగా పేరు వచ్చాడు. ఉన్నత స్థానంలో ఉన్నాడు, విద్యాబుద్ధులన్నీ నేర్చుకున్నాడు. ప్రభు చెప్పగా అనుకున్నాడు, ప్రభా ఒక్క నిమిషం సెలవిచ్చిన ఆయన, నేను నేర్చుకున్న యుద్ధము, కవచాలు, సైన్యము ఒక్క నిమిషంలో మస్ట్ కనిపిస్తా. అంత మస్ట్ అయిపోతాయి, మన్నుగా అయిపోతాయి ఒక్కసారి. అంటే అట్లానా? సరే బేటా, సపోర్ట్ చేయకుండా కూర్చో. ఏం చేయాలా? నేను చెప్పింది చేయి. అదేంటి ఆయన 40 సంవత్సరాల అభివృద్ధిలో తిరిగి ఇదేం తిరిగి ఆయన. నేనేమో సంకటెత్తుకున్నా, ప్రతి ఒక్కడు వచ్చి నాకు ఈరోజు చికెన్ పెట్టలే, నాకు ఈరోజు మటన్ పెట్టలే. వీళ్ళెవరు? నా పిల్లల. ఒకడికి ఏదైనా కావాలంటే పక్కన పొదులు తెచ్చి ఏం చేయాలా? పొదవులో పశువులో ఒక మేకలో గొర్రెలో తేవచ్చు. ఇంతమందికి నేను ఏం తినిపియాలా? నేను చక్కనికి కన్నానా ఏమి? విభ్రాంతి చెందాడు. ఆశ్చర్యపడమే కాదు, దుఃఖం అయిపోతుంది ఆయనకి. నాకు అప్పచెప్పావు, నాకెందుకు అప్పచెప్పావు. ఇదే మోసతో అంటాడు. అప్పుడేమో యుద్ధశూరుడు, బలశూరుడు, మోసేవాడికి గన్నులు లేరన్నా ఇప్పుడు ఏం చేయాలంటే బుద్ధి వచ్చింది. ఆయన 40 పగలు 40 రాత్రులు సాగుబట్టితే చాలు. ఇప్పుడు కూడా నలిగిపోతున్నా అనుభవంతో. నీ జ్ఞానం దయచేయి, నేను అపరాధి. మనల్ని మనం ప్రభుకి ఎప్పుడైతే అపరాధం కనపరుచుకుని ప్రభుకి మనము అప్పచెప్పుకుంటామో ప్రభు పని నడిచింది. శోధన సహించడమే కాదు, ఆ సహించడాన్ని జయించడానికి కూడా ప్రభు మార్గసన్నత కావాలా. ఆ మార్గం కూడా కనపడాలి. అందుకే అంటాడు యోగాలి వివరించేటప్పుడు, సుడిగాలిలో కొట్టబడ్డాను, నేను గాలి వారించి కొట్టబడ్డాను, నీరు గాలిపోయాను. ఇప్పుడు నేనేం చేయాలి అని అంటే నేను సువర్ణంగా చేస్తాను. ఎందుకు? ఆ మధ్యకాలంలో ఆయన మార్టిన్ గారు ఒక సందర్భాన్ని చెప్తా ఉండేవాడు కొన్ని సంవత్సరాల క్రితం. అని అంటాడు, ఏమిరా నాయన, నా బిడ్డలంతా వస్తుంటే నా బిడ్డలు ఏమి ఇష్టం వచ్చినట్టు నువ్వు తిప్పుకుంటున్నావు, నీ మాయలతో నీ తంత్రాలతో తగిలింపుకుంటున్నావు. ఏంటంటే నేనెక్కడ చేశాను ఆయన, నేను వద్దురా ఆయన మీకు కొండ మీద మూల కూర్చుంటే ఆడ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. అదేమన్నానంటే నడుచుకుంటూ వస్తే ఆశీర్వాదం అన్నాను. సరే
అక్కడ వరకు వచ్చారు కదా అని నేను ఏది ప్రభా నన్ను ఇంత మాట ఇంట్లో చేస్తున్నారు, నేను కాదు అని నేను చెప్పి వాళ్ళకి అడ్డుపడగా ఒక పెద్ద పొయ్యి ఒకటి పెట్టారు. ఉరివేలు అంటే పొయ్యి పెడితే ఆ పొయ్యి తట్టుకొని పడుతున్నా కానీ ఏమైపోయింది, ఆహా సాంగ పడడానికి మనకు అనుమతి ఇచ్చాడు అని చెప్పి మొక్కుతున్నారు. మరి ఇంకా ఏంది, ఇంకా ఇది దాటి ఇంకా ముందుకు వస్తే లాభం లేదని చెప్పి గుండు కొట్టి పంపిస్తుంటే ఇది మొక్కుబడి ఆడుతున్నారు ప్రభా, నేను ఏం తప్పు చేశాను ప్రభా అని నేను చెప్పేది కదా మాట్లాడాడు. కొన్ని సంవత్సరాల కింద ఆయన చెప్పిన అనుభూతి. అంటే ఈ లోకంలో ఒక మనిషిని మనం ఏం చేస్తున్నామని అంటే లోకము సాంగత్యము నశించేదాన్ని నశించకుండా దేవుని యొక్క దృష్టి కాకుండా లోక దృష్టితో. అందుకే ఆయన అంటాడు యెరొబాము, షిలోహు వరకు మీరు ఆరాధించక్కర్లా, ఎక్కడ ఆరాధించాలో మీకు ధూపం వేయడానికి బలిపీఠం కడుతున్నాను. ఎక్కడ? వీరికో, ఇంటికో, కుటుంబానికో. కుంపటి నష్టము ఈ సుడిగాలులన్నీ మనల్ని ఏం చేస్తున్నాయంటే దుఃఖకరంగా మారుస్తున్నాయి, చీల్చివేస్తున్నాయి కుటుంబాలు, కలాహిస్తున్నాయి. ఎందుకు కలహిస్తున్నాయని అంటే ప్రార్థన తగ్గిపోయింది, వాక్యం తగ్గిపోయింది. 12వ తేదీ ఉపవాస ప్రార్థనలు ఈ శనివారం మన దగ్గర. ఆ ఉపవాస ప్రార్థన పెట్టక ముందు ప్రార్థన చేస్తా ఉంటే ప్రభా ఒక మీ అనుమతి ఆరంభించాలా, ఏం చేయాలని కొన్ని మాసాలు అయిపోయి సంవత్సరం అయిపోయి ప్రార్థన చేస్తా ఉంటే ఒకటి వచ్చి చెప్తుంది ఏమని, నేను మొత్తాన్ని స్వాధీనం చేసుకునే ఈ ఊరిని నువ్వు నా వాళ్ళ నాకు దగ్గర లేకుండా చేస్తున్నావు, నీకు తెలీదు నా సంగతి. ముందు నేను ఎవరో తెచ్చుకున్న తర్వాత నా తల్లి పంపించు, నేను ఎవరో తెచ్చుకునేది తర్వాత, అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు తెలిస్తే పోవాలని. నెల తర్వాత మళ్ళీ వచ్చిందని నువ్వెవరో తెలుసు, నీ జోలికి వస్తే నేనేమైపోతాను తెలుసు, అయినా నువ్వు నాకు కాకుండా నువ్వు వేరు చేస్తున్నావు. ఏం చేయాలి ప్రభా అంటే ఇప్పుడు స్టార్ట్ చేయ ఉపవాస ప్రార్థన. అప్పటి నుంచి ఎప్పటి వరకు స్టిల్ కంటిన్యూ ప్రతి నెల. నా కడుపు కోసం పెట్టట్లే, నా సొంతంగా పెట్టట్లే. దుర్బోధ కాదు, కలిగే బోధ కాదు. నిజంగా ఇది జరిగిందో లేదు, మీరు మోకాల్లోకి 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, ఉపవాసం ఉంది. దేవుడు అడిగి ఆయన చెప్తాడు జరిగిందా, జరగలేదు, యోహానుతో మాట్లాడా లేదా. మీరు అడగండి, కట్టుకట్లు కాదు ఇది. ఏదైనా ఉంది అంటే ఉన్నది చెప్పాలంటే, లేదు తీసుకొచ్చి డబ్బా కొట్టి ఏదో చేయడానికి కాదు, ఏదో అందరూ చేస్తారని ఉపవాసం ప్రార్థన. గాలి వాన కొట్టబడి నలగొట్టబడి సంహరింపబడి కుటుంబాన్ని కాపాడుకొని భ్రష్టత్వం అయిపోయింది. అపవాది పరిపాలన, నష్టం, ఆత్మీయ క్షీణత, దుర్గంధం. అంటే దేవుడి వాక్యము అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? నశించిపోతున్నా, భ్రమపరచు తత్వాలు వచ్చేసాయి, వాక్యం వక్రీకరించదు వచ్చేసాయి, సత్య మార్గం తెలియట్లా, కన్నులన్నీ మూసుకుపోయి నిద్రా వ్యవస్థలో దిగిపోయాం. సమస్యలేమో పెరిగిపోతున్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, ఆర్థిక పెరిగిపోతున్నాయి, అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి, దుర్గంధం పెరిగిపోతున్నాయి, మరణాలు పెరిగిపోతున్నాయి. జ్ఞాపకం చేసుకోండి, ఉపవాస ప్రార్థన జరిగిన కాడి నుంచి ఊర్లో ఒక్కొక్కరు పోతా ఉన్నారు, కానీ దైవికమైనటువంటి బిడ్డల ఇళ్లలో ఒక్కరికి కూడా తెగులు సమీపించాలి. నష్టపూరితం. అందుకే దేవుడి మధ్యలో ఎక్కువసేపు గడిపోయింది. కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పనే ఉంటాయి. కొన్నిసార్లు చేపరాలు కూడా తింటాను నేను. ఎంతవరకు చెప్పాలి అంతవరకు. నేను పుష్పం ఒక కాలు వచ్చింది, నా పరిగెత్తుకొని వచ్చింది. నేను అంతకుముందే ఆమె చెప్పాను, దేవుడు అనుమతించి 1, 2 మాత్రం చెప్పాలి, మొత్తం మనం చెప్పడానికి లేదు. మిగతాది ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. సేవకుడు సేవకుడు వాళ్ళు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం వరకు మాకు ఎంతవరకు చెప్పాలి అంతవరకు. మొత్తం చెప్పేవరకు చిలక చూసిన వాడికి మాకు తేడా ఉంది. దేవుడు ఎంత చెప్తాడో అంతే చెప్పమంటాడు. పరిస్థితి ఏంటి? ఘోరమా? సరే, దీనికి ఏం చేయాలా? దాన్ని ఏ మెట్టు ఎక్కాలో ఆ మెట్టు చెప్పేసి వదిలేసేయాలి. అంతకు మించి చెప్పడానికి లేదు.
ప్రభు అంటాడు, ఏంది ఆయన అని అంటే, ఎవడు చెప్పమన్నాడు నిన్ను? నేను నీకు బయలుపరిచాను, ప్రార్థన చేయి. నిన్ను ఎవడు చెప్పమన్నాడు? నేను చెప్పమన్నానా? నేను చేయమన్నానా? తిరిగి తిరిగి ఆ విపత్తు మళ్ళీ మా మీదకి వస్తాయి. మళ్ళీ అంటాడు, నేను చెప్పాలని వెతుకు, నేను నీ వరకే చెప్పాను, నువ్వు ప్రార్థన చేయాలి. ఇది పరిస్థితి. సుడిగాలు ఎలా ఉన్నాయి ప్రతి కుటుంబాన్ని? దుర్గంధంతో ఎలా ఉన్నాయి? ఊపిలో నుంచి ఎలా రాగలుగుతున్నాం? బ్రతుకున్నా కానీ జీవ శవం ఎక్కడ బ్రతుకుతున్నాం మానవ జీవితంలో మనం? ఎంత సుడిగాలి ఇది! దుర్గంధాన్ని ఎదుర్కోలేకపోతున్నాం. ప్రాలాపం లేదు, అంగలార్పు లేదు. ఆయన అంటాడు, రామాలో అంగలార్పు ఎక్కడ? దేవుడి సంఘంలో నుండి కూడా అంగలార్పు లేదు. మన శరీరము, ప్రాణము, ఆత్మ నష్టపరిచే దిశగా మానలు కోల్పోబడుతుంది, కానీ జీవింపబడడానికి లేదు. అందుకే ఆయన అంటాడు, ఈ జీవము ఎవరి దగ్గర దాచపడడం? క్రీస్తుల్లో దాచపడటం. క్రీస్తుతో ఉంటేనే నీకు సాంగత్యం. అది నీ నడవడిక, నీ గుర్తులు, దేవుడితో నడుచుటేట్లో నేర్చుకోవాలి. దేవుడి యొక్క మార్గాన్ని గుర్తెరగాల. ఆ మధ్యకాలంలో మీకు చెప్పాను, మరోసారి గుర్తు చేస్తాను. పండిత ధర్మప్రకాష్ శర్మ అని చెప్పి పంజాబ్ లోనే ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంది. నెక్స్ట్ ముఖ్యమంత్రి లెవెల్ పిసిసి ప్రెసిడెంట్ చేసింది ఇందిరాగాంధీ. బక్సీ గారి మీటింగ్లు జరుగుతుంటే భార్య చెప్పింది, బక్సీ గారి మీటింగ్ జరుగుతుంది, రండి అని ప్రార్థన చేస్తే, సరే ఒకసారి రండి అని మీటింగ్ చేశాను. రక్షణ పొందాడు. ఆ తర్వాత ఎలక్షన్లు అయిపోయి ఇందిరాగాంధీ నుంచి పుట్టింది. తర్వాత ఏమైంది అని అంటే, నేను ప్రభు నమ్ముకున్నాను అన్నాడు. తర్వాత అయిపోయింది, రక్షణ అయిపోయింది. ఈయన సేవ చేస్తా ఉన్నాడు పంజాబ్, అమృత్సర్ దగ్గర చేస్తా ఉండే వ్యక్తి ఈ అహ్మదాబాద్ కాన్వకేషన్ జరిగితే, కాన్వకేషన్ బస్సుగా వస్తుంటే, ధర్మ నువ్వు కూడా రావాలి అక్కడ మీటింగ్ అంటే, అన్న వచ్చేస్తామన్నాడు. అక్కడ వారం రోజులు మీటింగ్ ఆయన అటెండ్ చేయాలి. ఈయనకు ఒక సమస్య వచ్చింది పండిత్ ధర్మప్రకాష్ గారు. ఏంటని అంటే, బక్సీ గారిని అడుగుతాం, ఆయన ఏం చెప్తారు ఈ సమస్యకి పరిష్కారం? అయ్యా, అనేకమైనటువంటి శోధనలు ఉన్నాయి, అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎదుర్కోలేకపోయినా కష్టంగా అయినా కానీ మీ ప్రార్థన భారం నుంచి నేను కూడా ప్రార్థనలో నింపబడ్డాను, చాలా సంతోషం. ఇప్పుడు అసలు విషయం చెప్పుకోవాలన్నాడు. అంటే ఇప్పుడు ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న, ఏం ప్రశ్న? కొంచెం ఏకాంతం గడగాలంటే చుట్టూ అందరు ఉన్నారు. ఆయన తీసుకునే వంటశాల దగ్గర ఎవరు లేరు. ఆయన నుంచి ఈ ఏకాంతం చాలా, ఇది వేరే ఏకాంతం కావాలి, ఇది చాలు. ఏంటి? మీకు అనేకమైన శ్రమలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, భారం ఉంటున్నాయి, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, అనేక ఒత్తిడులు ఉన్నాయి. కానీ మీరు ఎలా ఆ ముఖం మీద చిరునవ్వు ప్రకాశం ఎందుకు తగ్గలేదు అని అంటే, ఆయన విధేయత. ఎవరి దగ్గర విధేయత? దేవుని దగ్గర విధేయత. దేవునితో నడుచుట విధేయత. దేవుని మార్గాన్ని గుర్తించుట విధేయత. దేవుని యొక్క హస్తాన్ని పట్టుకుంట విధేయత. చిన్నపిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు చెయ్యి పట్టుకుంటారు, చెయ్యి విడిపించుకుంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? గట్టిగా చెయ్యి పట్టుకుంటారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనమే ఆయన చెయ్యి గట్టిగా పట్టుకోవాలి. ఆయన మనల్ని పట్టుకున్నారు, కానీ ఇప్పుడు మన చెయ్యి మనకు ఆయన పట్టుకోవాలి. ఆయన పట్టుకున్నప్పుడే ఏమవుతాయి? దాచబడిన ధన నిధులను సంరక్షణ, నీ బిడ్డల యొక్క క్షేమము గల సంరక్షణ, నీ ఆరోగ్యకరమైన సంరక్షణ, నీ ఆర్థిక పరమైనటువంటి అప్పుల సమస్యల నుండి సంరక్షణ, దేవుని వెలుగులో నేర్చుకునే సంరక్షణ, నీ కాపుదల్లో సంరక్షణ. అందుకే యోగోక్తుల సందర్భం అంటాడు. యోగ గ్రంథం మొదటి అధ్యాయం, మనకు తెలిసిన భాగానికి వెళ్దాం. యోగ గ్రంథము మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయం 8-9 చదవండి. 8-9. ఆలోచించువా
యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఏమేమి ఉన్నాయి? 3 సున్నాలు చెప్పాడు. ఏమున్నాయి? ఒకటి యథార్థవంతుడు, రెండోది న్యాయవంతుడు, మూడోది దేవుని యందు భయభక్తులు కలిగి. ఇప్పుడు ఏం చేశాడు? విసర్జించి ఎవరు చెప్పారండి టెస్ట్ మనీ? టెస్ట్ మనీ ఎవరు చెప్పారు? సాక్ష్యం ఎవరు చెప్పారు? అపవాది చెప్తుంది. ఏమని? ఊరకనే నీతిమంతుడయ్యాడా? రేపు పొద్దున్న నిన్నో నన్నో కూర్చోబెట్టి న్యాయపీఠం ముందు పెట్టారనుకో, అపవాది ఏం చేస్తుంది? ఫిర్యాదు ఇస్తా ఉంటుంది. ప్రభు దగ్గర 2 గ్రంథాలు ఉంటాయి. ఒకటి జీవ గ్రంథము, రెండవది పుట్టిన కాడి నుంచి మన అంతవరకు రాయబడినటువంటి వేరు. ప్రతి ఒక్కరికి ఒక పుస్తకం, ప్రతి ఒక్కరికి. నేను ఒక పని మీద నేను వెళ్తే అక్కడ అంటాడు, నేను ఇన్ని సంవత్సరాలు ఈ గవర్నమెంట్కి నేను సాయం చేస్తే నాకే ఇన్ని 30 తిప్పలు పెట్టి ఇన్ని పేపర్లు కావాలా, ఈ కావాలి అని అంటున్నారు. నేను ఇంత నమ్మకంగా చేస్తాను. ఒక ఆయన అంటే పక్కన ఇంకో సేవకుడు అంటాడు, ఆయనతో ప్రతి దానికి న్యాయపీఠం ఉంది, ప్రతి దానికి సింహాసనం దగ్గర లెక్క ఉంది, ప్రతి దానికి ప్రభు యొక్క వాక్కు ఉంది. రాత పలకుందంట. ఆయనేమో అంటుడు, ఆయనకి అర్థం కాల. ఆయన అన్నాడు, మీరు ఎరగరేమో, మేము ఎరిగిన వారినే సేవిస్తాం. ఎరిగిన వారిని కాదు, ఎరిగిన వారినే. అందుకే ఆయన అంటాడు, నేను నా ఇంటి వారిని ఎవరిని ఎరిగామో ఆ ఎరిగిన వారిని, నీవు నేను ఎవరిని ఎరిగామో ఆ ప్రభుని, నువ్వు నేను ఎరగకుండా ఆయన ఎరిగామని చెప్తే ఎవరిని మోసపుచ్చాం? మన ఆత్మని చంపివేసుకొని మూసివేయడం. అందుకే ప్రభు వైపు నీ కళ్ళ దృష్టి ఎలా ఉండాలంటే ఏకాగ్రత. అందుకే ఇక్కడ అంటాడు సాక్ష్యం, యథార్థత, న్యాయము. ఇంకోటి ఏమంటాడు? దేవుని యందు భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట బహుధైర్యము పుట్టించును. ఎందుకు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మన నడవడికి మారింది, మన బిడ్డల బ్రతుకులు మారుతాయి, మన ఆరోగ్యం బాగుపడతాయి, మన ఆర్థికపరమైన సమస్యలు జరుగుతాయి. నష్టం సుడిగాలి ఎక్కడ వచ్చింది కూడా తిరిగి ఎక్కడికి పోతాయి? సముద్రంలోనికే మళ్ళీ పోతాయి. ఎందుకు పోతాయి? నేను వెళ్ళే స్థలం అది కాదు, వెళ్ళే స్థలం అది కాదు. ఎందుకు? ఇక్కడ అంటాడు సాక్ష్యం, అన్నాడు నీవు అతనికి అతని ఇంటికి కలిగిన సమస్యల చుట్టూ కంచె వేసింది కదా, చేతి పని దీవించడం చేత ఆ దేశంలో బహుగా విస్తరించాడు. నీ ఆత్మీయ స్థితిగతుల్లో నువ్వు ఏమి నష్టపరుచుకుంటున్నావు అర్థమైందా? దేవుడికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు, దేవుడి కొరకు ఎలా ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా మొరపెట్టాలి. ఏదో పేరుకి ప్రార్థనలు గడిపామంటే వ్యర్థం, పేరుకి వాక్యం గడుపుకోవాలంటే వ్యర్థం. ఏదో చదువుకోవాలి కాబట్టి బైబిల్ తీసి ఒక వచనం చదువుకొని పోయామంటే వ్యర్థం. అది కాదు కావచ్చు. నీలో పరిశుద్ధత సంతరింపబడినటువంటి దేవుడు ధరించుకోవాలి. వస్తుంది ప్రభువా నాకు నేర్పించు, ప్రభువా నాకు చూపించు, ప్రభువా నన్ను నడిపించు. నేర్పించు, చూపించు, నడిపించు. ఆయన చేతికి అప్పచెప్పు, ఆయన చూపిస్తాడు. ఇది మార్గం కాదు. ఆయన ఏమంటాడు? సంబలాటను తోబియాను నా వద్దకు వచ్చి నీవు మాతో కూడా చర్చించినట్లు రమ్ము. ఆయన అంటాడు ప్రార్థన చేసి నేను రాను అని చెప్తాడు. తర్వాత ఇది నష్టం బయటకు వచ్చింది. ఆ మధ్యకాలంలో ఒక అతనికి ఇక్కడ గుల్లపల్లి ఒక అతనికి ఏం చేసిందంటే, నైట్ ఈవినింగ్ అయిన తర్వాత స్కూల్ బడి ఉంటే ఆ బడి దగ్గర కూర్చొని యవనస్తులు ముచ్చట్లు పెడతారు. ఏది 10 తర్వాత దిగొచ్చి అరగడానికి 12 వరకు ముచ్చట్లు పెడతారు. మొత్తానికి ఆ రోజు ఎప్పుడు 10-15 మంది ఉండేవాళ్ళు, 10-15 మంది లేదు.
ఇద్దరు ముగ్గురు ఉన్నారండి. ఇద్దరు ముగ్గురు ఉన్నారు. పాము వచ్చింది అక్కడ గేడు దగ్గర ఉంది, ఏదో మొత్తానికి ఆ కింద నుంచి వస్తుంది. వీళ్ళేమో ఆడతా ఇట్లా చేసి అట్టేసి ఎగురుకుండా మాటలు ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి కదా, ముసలమ్మ ముచ్చట్లు. ఇద్దరు ముగ్గురు కలిస్తే ముచ్చట్లు ఎక్కువ అయిపోతాయి కదా. పక్కపక్క నవ్వుకోవడం, ఎగరడం, బల్లను గుద్దడం, బండను కొట్టడం, పిల్లల్ని కాపుతాను నవ్వులో. ఆ పాము అనుకుంది, అరే వీడేదో నన్నేదో చేసి తట్టున్నాడు, దాన్ని దీన్ని కొట్టి వాడి బల మీద చూపిస్తున్నారు. వచ్చి మడి మీద కాటేసి వెళ్ళిపోయాడు. కాటేసి ఇవి తీసుకెళ్లారు, పక్కకెళ్ళారు. అరే ఏంటి రాక ఏదో గడిచిరా నాకు తీసు ఏం కాదు అటు వెళ్ళారు. మరుసటి రోజు ఏం చేశారు, అయితే యాపాకు తినిపించారు. చేరుగానే ఉంది. అరే ఏం కాలే, పర్లే. 20 రోజులు అయింది. 20 రోజులు అయింది. హాస్పిటల్ పట్టుకెళ్ళారు. ఇదే లిమ్స్ కాదు, దానికి ముందేంది లిమ్స్ పడక ముందు హాస్పిటల్ ఏంది అది, 3 days హాస్పిటల్. దాంట్లో అడ్మిట్ చేశారు. 2011 అడ్మిట్ చేస్తే ఇక్కడ మా వల్ల కాదు, బతకలేము, ఇంతకంటే పెద్ద హాస్పిటల్ అపోలోకి తీసుకెళ్తే హాస్పిటల్ వెంటిలేస్తుంది కదా, నడుము వరకు వచ్చేసింది విషం. మరి అదే పాము మీకేది కలిసినప్పుడు రాలా, 20 రోజుల తర్వాత విషం నడుము వరకు. వేరొకడు ఉంటే గాలి వార్తలు ఎలా వస్తాయి తెలుసా? వేరొకడు లేడు అక్కడ, స్నేహితులు కొంతమంది లేరు, 3-4 ఉన్నారు. ఇంకొకడు ఏం చెప్పాడంటే, ఇంకొకరికి వాడికి చెప్పి, అదిగో పలానా వాళ్ళ కొడుకు కూడా అక్కడే ఉన్నాడు, వాడు ఆ పాము పట్టుకొని ఇట్లా ఆడుతుంటే నేను కల్లారా చూశానని చెప్పాడు. పాము పట్టుకుంటే ఇట్లా ఆడుతుంటే ఇది కల్లారా చూశాను. వీళ్ళేమో ఇంటి మీదకి వెళ్ళారు రమ్మడానికి. వాళ్ళు మరుసటి రోజు వచ్చి అన్నాజాల ఇదే పరిస్థితి ఏమైందిరా నాయన అయిపోయింది మా వాడు. ఇప్పుడు వాడు బతకాలన్నా, ఎట్లయినా బతకాలా. మా స్నేహితుడు ఒకటి, ఇంకోటి నా మీద నింద వచ్చింది. రెండోది ఇందుకోసం నా బతకాలంటాడు. ఒకటి మా స్నేహితుడు బతకాలా, రెండోది నా మీద నింద వచ్చింది, అదకైనా బతకాల. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు చెయ్యన్నా, నీకు దండం పెడతానా, నేనేం పెడతాను, నువ్వు పెట్టేది యాక్టివ్. ఆ ప్రార్థన తెలియదు. అయ్యా యేసు ప్రభువా మా ఫ్రెండ్ బతికించయ్యా, సాయం చేయా. వాడు ప్రార్థన. సరే నేను 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించి ప్రభా సాయం చేయండి. ప్రభు చెప్పాడు బ్రతుకుతాడని చెప్పాడు. బ్రతుకుతాడు పోవాలని అన్నా, బ్రతుకుతాడా. మార్నింగ్ నీకు డిక్లేర్ చేస్తారు హాస్పిటల్ అని. మార్నింగ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే, అరే ఇట్లా అన్న చెప్పాడు, ప్రార్థన చేశాను. మార్నింగ్ అక్కడికి వెళ్ళండి. వాళ్ళు చెప్పారు, హాస్పిటల్లో డాక్టర్స్ ఏమన్నారంటే, అయ్యా ఆల్మోస్ట్ డాక్టర్ క్లియర్ అయింది, కొంచెం సెట్ కావాలి, 10 రోజులు బెడ్ రెస్ట్, మీ వాళ్ళు బతికెళ్ళి పోండి అని అన్నారు. 10కి మార్నింగ్ నీకు కబుర్ వస్తుందని చెప్పేసి అయిపోయింది. ఏంటి ఆయన చెప్తేనే నాకేమొచ్చు, నాకేం తెలుసు, నాకేం తెలియదు. ఏదైనా ఆయన అడిగి తీసుకోవడమే, మనకి సొంతంగా ఏం రాదు, మన చేతిలో ఏం లేదు, మన నోటిలో ఏం లేదు. ఏదైనా ఆయన పంచింది, ఆయన చెప్పాల్సి. ఆయన చెప్పింది చెప్పడం వరకే, పోస్ట్ మ్యాన్ టైప్. ఏం చెప్పాడో చెప్పాలి అంతవరకే. సొంతంగా ఇది అదే చెప్పడానికి లేదు. కొంత నష్టపూరితంగా ఉందనుకో, ఇట్లా ఉంది పరిస్థితి అంటే కొన్ని దాచి పెడతాం, మరణకరమైన కొన్ని దాచి పెడతాం. దేవుడు అనుమతి కొన్ని దాచి పెట్టాలి. అది చెప్పొద్దంటే ముద్ర వేయాలంటే, చెప్పండి అంటే ముద్ర తీసి చెప్పాలి. ఆ తర్వాత చూడాల, ఆ ఊర్లో వీళ్ళందరూ కలిసి 2 నెలల తర్వాత వాడిని పట్టుకున్నారు. ఎవరు? గాలి మాట చెప్పారు, పాముని ఇట్టా ఆడించాడని. వాడిని పట్టుకుని ఊర్లో చెట్టు కట్టేసి మర్రి చెట్టుకి ఒక్కొక్కరు కొట్టుకుంటూ ఊరి పెద్దలందరూ చెందుకు కొడుతున్నారంటే, మా ఓడు సాగు బతుకులో అంటే మా మీద గాలి మాటలు చెప్పాడు. అరే మీ ఓడు బతికాడు కదా, వీళ్ళు చెప్పిన గాలి మాట ఊరంతా నమ్మింది కదా అంటే, నీ ఆత్మీయతను చెరిపేసుకోవడానికి ఒక గాలి ఏ విధంగా దిగుతుంది? నీ రక్షణ పోగొట్టడానికి, నీ స్వాతంత్ర్యాన్ని పోగొట్టడానికి. దేవుని ఎందుకు దృష్టి నిలిపితే నీ యథార్థత కనిపిస్తాయి, మోకాళ్ళ అనుభవం కనిపిస్తాయి. అందుకే ప్రతి ఇంట్లో ఏం చేయాలంటే కుటుంబ ప్రాంతంలో ఉండాలి పిల్లలు.
అమ్మ ఉందా, నాయన ఉన్నాడా, తమ్ముడు ఉన్నాడా, చెల్లి ఉందా, అక్క ఉందా, బావ ఉందా, మరిది ఉన్నాడా? అప్పుడే ఊరి నుంచి ఎవరైనా వచ్చారో అత్త మామకి వాళ్ళు కూడా కూర్చోండి. కానిపోయిన అదే కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన ఏంటి? ఇది అయిపోయిన తర్వాత నీ డైరీ కోసం చేసుకోవాలి. మా ఎలైజర్ ఫ్యామిలీ ప్రేయర్ 6 నుంచి ఉంటాడు, ప్రార్థన కొంటాడు, వాక్యం ఉంటాడు, అంతా ఉంటాడు. లాస్ట్ ప్రార్థన చేసినప్పుడు ఒకడు పడుకొని నిద్రపోతాడు. 2 మిస్ కాడు. మరి వాడి కాలంతో ఏదో నాది ఈ 2 మిస్ కాడు. ఈ 2 అయిన తర్వాత వాడు పడుకుంటాడు. ఇంకెప్పుడైనా అవసరం లేక పొద్దునంతా ఎగిరి ఎగిరి నిద్ర లేకపోతే రాత్రి పడుకుంటాడు. ఎప్పుడో పుష్కరాలకు ఒకసారి జరిగింది వాడు పడుకోవడం. మిగతా ఫ్యామిలీ ప్రేయర్ ఎట్లయినా సార్ నిద్రపోతున్నాడు కానీ నేను చేసుకుంటే లేచి కూర్చుంటాడు. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారండి. మనల్ని చూసి మన బ్రతుకులు చూసి ఇతరులు మాదిరిగా మారుస్తారు. మనమే ఇతరులకు ఏకంగా ఉంటే మనం చూసి ఏం నేర్చుకుంటారు? వాళ్ళ బతికి సక్కలే మాకేం చెప్తారు? ఇదే మనకు వస్తాయి. ఆత్మీయతను సరి చేసుకో, ప్రభు చెప్పేది అదే. నీ నడవడిని సరి చేసుకో, ప్రభు చెప్పేది అదే. నీ కుటుంబాన్ని కట్టుకో, ప్రభు చెప్పేది అదే. నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రభు చెప్పేది వినాలంతే. సమకూర్చబడతాం. ఆయన వాక్యము పాదములకు దీపమే కాదు, ప్రభుకి ఏమైంది? వెలుగు. ఆ వెలుగు మాత్రం మనం మూసివేయకూడదు. దేవుని మీద భారం. అందుకే అంటాడు 55వ కీర్తన ఏమైనా భారం యెహోవా కోపం, ఆయన నాలుగును నీతి మంతులు ఆయన అన్నాడు కదా. ఎవరు నీతి మంతులు? మన నీతి మంతులు కాదు, కానీ మనల్ని నీతి మచ్చంగా తీర్చి కూడా చేసుకోవడమే ఆయన రక్తంతో. అందుకే గలతీయులకు రాసిన పత్రిక అంతా ఆ నీతి మచ్చం కలిగినటువంటి మహిమను జ్ఞాపకం చేస్తారు. రోమా 8 అంతా ఆయన ప్రాయశ్చిత్తాత్మకం కలిగినటువంటి లక్షణాలను గుర్తు చేస్తారు. నీలో నాలో చేయలేని వేరు కూడా సరి చేసుకోవాలి. రండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఎడకలుపును పెంచి కూర్చో. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28, 11, 28 చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళు అలాగ చేసి ఆరోగ్యం తిని ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. ఎటువంటి సుడిగాలతో మనం తిరుగుతున్నాం, ఏ వాక్యాన్ని పక్కన పెట్టాం, ఏ లోకాన్ని మనం స్నేహించాం, దేవుని ఆత్మను చేరుకున్నాం. ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలి. వారం వెంబడి వారం, దినం వెంబడి దినం, గడియ వెంబడి గడియ ఎక్కడ పరీక్షించుకున్నాం ప్రభుత్వం, ఎక్కడ గుర్చబడుతున్నాం ప్రభుత్వం, హెచ్చరించుకోవాలి ప్రభుత్వం. ప్రభుని శరణ వేళ నా బ్రతికేది, నా జీవితమే, నా కుటుంబాన్ని ప్రతి ఒక్కరు సరి చేయబడి ప్రభుత్వం ఒక నిబంధన. అందుకే హోషియా రక్షణకు గుర్తుగా ఉన్నటువంటి క్రీస్తులు మనకి స్వారూప్యంగా నిదర్శనంగా ఉన్నాడు. ఈ కుబేరు సంఘానికి సాదృశ్యంగా ఉంది. నిన్ను నన్ను నడిపింపజేసే క్రీస్తు యొక్క ఆత్మ తేలిక మన వెలుగులు జ్ఞాపకం. ఈ రీతిగా మనం పరీక్షించుకోండి. యోగ్యమైన శరీర మాసాల పాలుభావించడానికి ప్రభు మనల్ని సరిచేసి తన యొక్క వాక్యం చేత బలపరిచి నడిపించదు కాక. రండి, మోకాలు నుంచి కొన్ని క్షణాలు మౌనంగా దిక్కులు చూడండి.